హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ వీడియోలో ఆయిల్ యూజ్ చేయకుండా పుల్కాలని సాఫ్ట్గా ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఇంట్లో అనేది చూపించబోతున్నాను. ఇవి షుగర్ పేషెంట్లకి, అదేవిధంగా ఎవరైతే డైట్ ఫాలో చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మంచి డైట్ అని కూడా చెప్పుకోవచ్చు. దానికోసం నేను ముందుగా కొంచెం గోధుమ పిండి, నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత గోధుమ పిండిని తీసుకున్నాను. సో దానికి తగ్గట్టుగా లైట్గా కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసిన తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పిండిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. సో అది చూడండి, మీకు అక్కడ మరీ గట్టిగా లేదు, అలా అని బాగా లూజ్గా కూడా లేదు, మీడియం కన్సిస్టెంట్లో ఉంది. సో ఇలా రెడీ అయిన పిండిని ఏం చేశానంటే నేను చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకున్నాను. సో ఇలా ఉండలన్నీ కూడా ఒకేసారి రెడీ అయిన తర్వాత వాటన్నిటిని కూడా మేము చపాతీని ఏ విధంగా అయితే ఒత్తామో అదేవిధంగా పిండితో దాన్ని ఒత్తానండి నేను. కాకపోతే ఇక్కడ మనం ఒకటి పాటించాలి, చపాతీని ఒత్తినట్టుగా దల్సర్గా అంటే థిక్గా కాకుండా చాలా పల్చగా మీకు నేను వీడియోలో చూపించిన విధంగా మీరు వాటిని ఒత్తుకోవాలండి. సో అన్నీ ఒకేసారి ఒత్తి పక్కన పెట్టుకున్నట్లయితే మనకి ఇది కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దీన్ని కాల్చుకోవడానికి మీకు 2 మెథడ్స్లో చూపిస్తానండి. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకొని వీటిని అయితే కాల్చుకోవచ్చండి. సో ఫస్ట్ మెథడ్ 1, ఇదేం చేశానంటే నాకు తవాకి హ్యాండిల్ ఉంటుంది. సో తవా హీట్ అయిన తర్వాత దాని మీద ఆ పుల్కాన్ వేసి దాని బోత్ సైడ్స్ లైట్గా కాలిన తర్వాత సో నేను తవాని అయితే దాని హ్యాండిల్తో సైడ్కి తీసేసాను. తీసి అప్పుడు డైరెక్ట్గానే స్టవ్ పైన కాల్చానండి. నేను ఈ మెథడ్ ఫాలో అవుతాను, ఎందుకంటే నాకు తవా చాలా లైట్ వెయిట్, అది తీయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. ఇన్ కేస్ ఎవరికైతే ఇలాంటి తవాలు లేకుండా కొంచెం థిక్గా ఉంటాయి కదండి ఎవరికైనా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్న ఈ మెథడ్ని ఫాలో చేయండి. సో దీనికి ఏంటి అంటే అక్కడ మనకి బోత్ సైడ్స్ లైట్గా కాలిన తర్వాత సైడ్ని ఇంకో బర్నర్ మనకు ఖాళీగా ఉంటుంది కదండి, దానిపైన పెట్టి బోత్ సైడ్స్ కాల్చుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, కాల్చేటప్పుడు నేను దేన్ని వాడుతున్నాను చూడండి ఒకసారి. మీకు అప్పడాలు తీసుకునేది ఉంటుంది కదా మన దగ్గర, పట్టుకునేది ఆ పకడా అనేది. సో ఆ పట్కాతో పట్టుకుంటూ బోత్ సైడ్స్ మనం తిప్పుకుంటే మనకు చేతులకు కూడా ఏం కాదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉండే పుల్కాలను మీకు ఏ విధంగా రెడీ అయిపోయాయి. సో ఇదే విధంగా మీరు కూడా రెడీ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ